హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పూర్ణం బూరెలు చేసుకుందామండి. ముందుగా శనగపప్పును ఒకటికి 2 వంతుల నీళ్లు పోసుకొని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ఉడికించిన పప్పును ఇలా ఒక జల్లెడలో వేసుకుని నీళ్లను వడకట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా ఒక జల్లెడలో వేసుకోవాలి. ఇవి మొత్తం నీళ్లు వాడిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని పప్పులో వేసి రెండింటిని బాగా మెత్తగా మెదుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెదుపుకుంటే కొంచెం పలుకులుగా ఉంటుంది కదండి. పూర్ణం బూరెలకి ఇలా ఉంటే చాలా బాగుంటుంది. మిక్సీలో వేసేసుకుంటే మొత్తం అంతా పేస్ట్లా అయిపోతుంది కదా, అందువల్ల ఈ విధంగా పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిసేపు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇది కొంతసేపటికి దగ్గరగా అవుతుందండి. మీకు ఇంకా ఎక్కువ టైం పడుతుంది, దగ్గర పడటం లేదనుకుంటే ఇలా 2 స్పూన్ల బియ్యం పిండిని వేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదా, బియ్యం పిండిని ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేయకూడదు. ఇలా వేసిన తర్వాత ఇది దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది కదా, వీటిని చిన్న చిన్న ఉండలు చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనకు నచ్చిన సైజులో ఉండలను చేసి పెట్టుకోవాలండి. పూర్ణం పైన ఇప్పుడు తోపను తయారు చేసుకోవడానికి 1 కప్పు మినప్పప్పు అలాగే 2 కప్పుల బియ్యాన్ని వేసుకుని 2-3 గంటలు నానబెట్టుకోవాలి. ఆ నానిన బియ్యాన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పూర్ణాలకు సరిపడా తోపను మాత్రమే తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం తీపి కోసం బెల్లాన్ని వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టాప్లో బెల్లం వేసుకోవడం వల్ల పైన ఉన్న లేయర్కి కొంచెం తియ్యగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా పూర్ణాన్ని పిండిలో ముంచి ఈ విధంగా బూరెలను వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా తోపని తయారు చేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా బూరెలను వేసేసుకోవచ్చండి. ఒక్కసారి ట్రై చేయండి.
వీటికి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియోలోనే గారెలను కూడా నూనెను తక్కువ పీల్చుకునేలాగా, అలాగే మిక్సీలో రుబ్బిన మెత్తగా వచ్చేలాగా గారెలు వేసి చూపించానండి. వాటిని కూడా ఒకసారి చూడండి. చూసారు కదా, ఈ విధంగా వీటిని వేయించి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం అన్నిటినీ వేసుకోవాలి. అలాగే మనం త్వరగా చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా వేయించి తీసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా బూరెలను తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే గారెలు కూడా వేసుకుందామండి. దీనికోసం 2 కప్పుల మినపగుళ్ళను తీసుకోవాలి. అలాగే ఒక అరకప్పు బియ్యాన్ని తీసుకుని రెండింటిని ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన మినపప్పుని బాగా కడిగి తీసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయి, అలాగే ఇవి గుల్లగా కూడా ఉంటాయండి. ఇలా సగం పిండిని తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మీకు కావాల్సినప్పుడు తీసి వేసుకోవచ్చండి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా గారెలను వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా నూనెను తక్కువ పీల్చుకునేలా బూరెలు, గారెలు వేసుకోవచ్చండి. వీటిని మనం ప్రసాదంగా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. బియ్యం వేయడం వల్ల అస్సలు గట్టిగా రావండి, చాలా బాగా వస్తాయి. కొత్త వాళ్ళు కూడా చాలా సులువుగా చేసేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.